ఉమ్మడి కడప జిల్లాలో శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి. పొలతల మల్లేశ్వర స్వామి, గుర్రపకోన, మల్లెంకొండ, నాదనాగేశ్వరుని కోన, నిత్యపూజయ్య కోన లాంటి కొండకొనలో వెలిసిన మహాశివుని దర్శించుకోవడం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. ఉమ్మడి కడప జిల్లాలో మహాశివరాత్రి ఉత్సవాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రమోహన్ రాజు అందిస్తారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉమ్మడి కడప జిల్లాలోని శైవ క్షేత్రాలన్నీ మారుమోగిపోతున్నాయి. హరోమర అంటూ పెద్ద ఎత్తున ఓం నమ శివాయ అనే నినాదాలతో తెల్లవారుజాము నుంచే కూడా శైవ క్షేత్రాలన్నీ కూడా మారుమోగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అత్తిరాలలోని త్రేతేశ్వర స్వామి ఆలయం అయితేనేమి, గుర్రపకొనలోని గుర్రప్ప ఆలయం అయితేనేమి, అలాగే పొలతల మల్లేశ్వర స్వామి ఆలయం అయితేనేమి, ఇట్లా శైవ క్షేత్రాలన్నీ కూడా పెద్ద ఎత్తున భక్తులతో తెల్లవారుజాము నుంచే కూడా పూజలు, అభిషేకాలు, వ్రతాలతో ఇక్కడ భక్తులు స్వామివారిని దర్శిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా సర్వమంగళాదేవి సమేతుడైన శ్రీ మృత్యుంజయేశ్వర స్వామి ఆలయానికి కూడా తెల్లవారుజాము నుంచే కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. భక్తులు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుంటే తమకు ఉన్న సకల పాపాలు తొలగిపోతాయనేది నమ్మకం. ప్రధానంగా మృత్యుంజయేశ్వర స్వామిని దర్శించుకుంటే తమకున్న అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోతాయన్నది నమ్మకం. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ ఆలయంలో ఏ ఏ క్రతువులు జరుగుతాయి, ఏ ఏ అభిషేకాలు, ఏ ఏ కార్యక్రమాలు జరుగుతాయి అన్న విషయాన్ని ఇక్కడ ప్రధాన అర్చకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ఇక్కడ ఈ మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో ఏ రకమైన కార్యక్రమాలను ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా నిర్వహిస్తున్నారు? ఈరోజు భక్తులందరూ కూడా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సర్వమంగళాదేవి సమేత మృత్యుంజయ స్వామి వారికి ఉదయం 4 గంటల నుంచి అభిషేకాల కార్యక్రమాలు, స్వామివారికి మహాన్యాస రుద్రాభిషేకము, తర్వాత పంచామృతాభిషేకములు, అమ్మవారికి కుంకుమార్చన ఇత్యాది కార్యక్రమాలు కూడా జరిగినవి. తర్వాత 5 గంటల 30 నిమిషాల నుంచి సర్వదర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. 12 గంటల వరకు, ఉదయం 6 నుంచి దేవాలయం తెరిచేంత వరకు రాత్రి 10 గంటల వరకు కూడా ఇక్కడ అన్నప్రసాదం వితరణ జరుగుతూ ఉంటుంది. తర్వాత సాయంత్రం 4 గంటలకి స్వామివారికి, అమ్మవారికి సర్వమంగళాదేవి సమేత మృత్యుంజయ స్వామివారి కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా, అత్యంత వైభవపేతంగా ఇక్కడ జరుగుతుంది. 5 గంటల నుంచి తిరిగి దర్శనం ప్రారంభమవుతుంది. రాత్రి 9:30, 10 గంటల వరకు కొనసాగుతుంది. తిరిగి 12 గంటలకు లింగోద్భవ సమయంలో అభిషేకం ప్రారంభమవుతుంది. రేపు ఉదయం 4 గంటల వరకు అభిషేక కార్యక్రమం పూర్తవుతుంది. ఈరోజు ఉదయం నుంచి రేపు ఉదయం వరకు నిర్విరామంగా ఇక్కడ పూజా కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. భక్తులందరూ కూడా వారి దగ్గరలోని దేవాలయాలకు వెళ్ళి స్వామివారి, అమ్మవారిని దర్శించుకొని విశేషమైన పుణ్యాలు. ప్రత్యేకంగా ఈ శివరాత్రి రోజున శైవ క్షేత్రాలు, ఎక్కడో కొండ కోణల్లో ఉన్న శైవ క్షేత్రాలు కానీ, అలాగే నగరాల్లో ఉన్న శైవ క్షేత్రాలు కానీ దర్శించుకుంటే ఏ రకమైన ప్రతిఫలం లభిస్తుంది భక్తులకు? మనకు పురాణాలు, వేదాల ప్రకారము ఈరోజు మహాదేవుడు లింగ రూపంలో ఆవిర్భవించినటువంటి గొప్ప పర్వదినం ఈరోజు. అటువంటి విశేషమైన పుణ్యములు ప్రతి మాసం కూడా మాసశివరాత్రి అంటే ఒక మాసశివరాత్రి వస్తుంది ప్రతిరోజు కూడా. అది కూడా శివరాత్రులాగానే అటువంటి మాస శివరాత్రులు, తర్వాత మాఘమాసంలో వచ్చే శివరాత్రులు మహాశివరాత్రిగా జరుపుకుంటాం. అంటే విశేషమైన దినాల్లో కంటే కూడా అత్యంత విశేషమైన దినం. ప్రతి సంవత్సరంలో ఒక్కరోజు వచ్చే మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండి తర్వాత జాగరణ చేసి స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ రేపు ఉపవాస విరమణ చేశారంటే మనకి అనేక యజ్ఞయాగాది క్రతువులు చేస్తే ఎంత ఫలితం లభిస్తుందో. ఈ కలియుగంలో మానవుడి కాయ ప్రమాణం చాలా తక్కువ కాబట్టి ఈ కీర్తనలు కానీ, భజనల ద్వారా, జపం ద్వారా ఇటువంటి అనేకమైన మనం యజ్ఞయాగాలు చేసిన ఫలితాన్ని ఈ మహాశివరాత్రి ఒక్కరోజు చేసిన ఫలితం వల్ల పొందవచ్చు అని మనకు పురాణాలు చెబుతున్నాయి. ప్రత్యేకంగా భక్తులకు ఏ రకమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు? ప్రభుత్వం నుంచి కానీ, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్స్ కానీ ఏ రకమైన సౌకర్యాలను ఏర్పాటు చేశారు? ఇక్కడ దేవాదాయ ధర్మశాఖ ఆధీనంలో ఉన్నటువంటి దేవాలయంలో భక్తులకు చలువు పందిళ్ళు కానీ, మజ్జిగ ప్యాకెట్లు, తర్వాత మంచినీళ్ళ వసతి, తర్వాత పందిళ్ళు కానీ, అన్నప్రసాదం అన్నీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా డిపార్ట్మెంట్ వారి సహకారంతో, భక్తుల సహకారంతో ఇక్కడంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎవరికి కూడా ఇక్కడ ఇబ్బంది అయితే ఉండదు. పోలీసు వాళ్ళు కూడా అందరి సహకారంతోనే అన్నీ కూడా నిర్విరామంగా జరుగుతున్నాయి. మాఘమాసంలో జరిగే ఈ మహాశివరాత్రి కార్యక్రమాన్ని, ఆ కార్యక్రమంలో పాల్గొంటే ఎన్నో యజ్ఞయాగాదులు చేసిన ప్రతిఫలం దక్కుతుంది. అలాగే కలియుగంలో ఆయు ప్రమాణాలు తక్కువ కాబట్టి ఈ మాఘమాసంలో వచ్చే శివరాత్రి రోజున స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుంటే సర్వ పాపాలు తొలగి ఆయుష్ కూడా పెరుగుతుందనే అభిప్రాయాన్ని ఇక్కడున్న ప్రధాన అర్చకులు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రవితో చంద్రమోహన్ రాజు, HM TV, కడప జిల్లా నుండి.